ఆకట్టుకునే రూపం, చక్కని నటన, మంచి గుణగణాలు, ఇన్ని లక్షణాలు కలిగి ఉన్న నటులు పరిశ్రమలో అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో అభిషేక్ ఒకరు. సినిమా నేపథ్యంతో బచ్చన్ కుటుంబ వారసుడిగా తెరంగేట్రం చేసినా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుని కెరీర్ లో ముందుకెళ్తున్న ఈ చోటా బచ్చన్ పుట్టినరోజు నేడు. అలనాటి హిట్ పెయిర్, రియల్ లైఫ్ బెస్ట్ పెయిర్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ దంపతుల ముద్దుల కుమారుడు అభిషేక్ బచ్చన్. తల్లిదండ్రులు సినిమా రంగానికి చెందినవారే కావటం అభిషేక్ అడుగుల్ని చిత్రరంగం వైపు నడిపించింది. 2000 సంవత్సరంలో వచ్చిన రిఫ్యూజీ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాడు. धड़कता सांसें क्यों रुकती नींदें मेरी क्यों उड़ जाती. తొలి చిత్రంతోనే ఫిలింఫేర్ ఉత్తమ నూతన కథానాయకుడిగా ఎంపికైన అభిషేక్ కు తర్వాతి కాలంలో సరైన హిట్ దక్కలేదు. తేరా జోడీ చల్ గయా, షరారత్, దేశ్, ఐశ్వర్యరాయ్ హీరోయిన్ గా చేసిన కుచ్ నా కహో వంటి చిత్రాల్లో నటించినా అవి ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయాయి. 2004లో మణిరత్నం తెరకెక్కించిన యువ అభిషేక్ కు మంచి బ్రేక్ నిచ్చింది. అభిషేక్ కెరీర్ లో కీలక మైలురాయి ధూమ్. ఏసీపీ జై దీక్షిత్ గా ఓ పవర్ఫుల్ పాత్రలో బచ్చన్ సందడి చేశాడు. ఈ సినిమాతో అభి అగ్ర యువ కథానాయకుడిగా అవతారమెత్తాడు. బంటి ఔర్ బబ్లీ, సర్కార్, దస్, బ్లఫ్ మాస్టర్ చిత్రాలతో స్టార్ హీరోగా మారాడు. సర్కార్లోని నటనకు ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు. లో విడుదలైన కభీ అల్విదా నా కెహనా చిత్రం ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లను రాబట్టింది. తర్వాత కాలంలో వచ్చిన ఉమ్రాన్ జాన్ విజయాన్ని సాధించకపోయినా ధూమ్ 2 ద్వారా స్మాల్ బి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అంతేకాదు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. హీరోగా చేస్తూనే నిర్మాతగా అవతారమెత్తిన అభిషేక్ అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో సినిమాలు చేసి అభిరుచి చాటుకున్నారు. ఈ పతాకంపై అభిషేక్ నిర్మించిన పా ప్రశంసలతో పాటు ఆర్థిక విజయాన్ని దక్కించుకుంది. అభిషేక్ తండ్రిగా, అమితాబ్ కొడుగ్గా మంచి నటన ప్రదర్శించి ప్రేక్షకుల జేజేలు అందుకున్నారు. गुमसुम गुम गुमसुम हो क्यों तुम, गुमसुम गुम गुम क्यों हो तुम, गुमसुम गुम गुमसुम हो क्यों, दिल के है गम गम होठों से मुस्कान गुम, रूठे क्यों रूठे हो हरदम, कह दो क्या बच्चे. అమితాబ్ వారసుడిగా సాగుతున్న అభిషేక్ బచ్చన్ మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ను 2007 ఏప్రిల్ 20న పెళ్లాడాడు. పెళ్లైన తర్వాత కూడా ఐష్ నటించడమే కాకుండా అభి ఐష్ల జంట పలు సినిమాల్లో బచ్చన్ అభిమానులకు కన్నుల పండుగ చేసింది.
బచ్చన్ కుటుంబానికి ఈ జంట ఆరాధ్య అనే వారసురాల్ని అందించింది. ప్రస్తుతం వరుస చిత్రాలతో అభిషేక్ కెరీర్ శరవేగంగా ముందుకు సాగుతోంది. నటుడిగా, నిర్మాతగా, అటు వ్యాపార వ్యవహారాల్లోనూ అగ్రస్థాయికి దూసుకెళ్తున్న స్మాల్ బి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ యువ కథానాయకుడికి ఈటీవీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. దేవర్ సమझा ले ससुराल गेंदा फूल